ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఈ ట్రైలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ నాకు. ఆహ్, ఈ సినిమా కథ మొదట్లో విన్నప్పుడు ఆహ్, చాలా డిఫరెంట్‌గా నేను ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్ అని నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కూడా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను సింగిల్ చైల్డ్. నాకు సిబ్లింగ్స్ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎవరూ లేరు. సో, ఈ ఎమోషన్స్ కూడా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. సో, ఇది కూడా ఒక రకంగా ఆహ్, సినిమా జర్నీలో ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ నాకు. సో, ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు చాలా ప్రిపరేషన్‌తో, అంటే ఫోటో సెషన్ దగ్గర నుంచి, తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత లుక్ టెస్ట్, ఇలా ఎవ్రీ స్టేజ్‌లో నాకొక టెస్ట్ లాగా నేను ఒక టెస్ట్ పాస్ అవుతున్నాను. ఒక్కొక్క టెస్ట్, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఐ థింక్ ఇవాళ ఇక్కడి వరకు వచ్చాను. సో, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సినిమాలో ఇంత జర్నీ చేసినందుకు. 6 మంత్స్ అని చెప్పి 2 ఇయర్స్ అయింది అని చెప్తున్నారు. ఇంకో 10 ఇయర్స్ అయినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. సో, దెర్ ఇస్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మోస్ట్ డిసిప్లిన్డ్ అనుకున్నా కూడా అప్పుడప్పుడు పెయిన్ టాలరెన్స్ కొంచెం తక్కువ నాకు. సో, సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తాలి అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏముంది, ఈజీ, ఇది చాలా ఈజీ అనుకొని సరే సార్, అస్సలు మీకెందుకు, నేను అసలు చేస్తాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు చేస్తూ ఉంటే ఇవాళ కొంచెం పెయిన్, మళ్ళీ ఆ పెయిన్ మీద మళ్ళీ నెక్స్ట్ డే చేసేసరికి ఇంకొంచెం, మళ్ళీ ఆ పెయిన్ మీద ఇంకోసారి చేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ తగులుతుంది, మళ్ళీ ఇంకొంచెం, తర్వాత మళ్ళీ దెబ్బ మీద మళ్ళీ పరిగెత్తడం, మళ్ళీ ఇంకొంచెం, అలా ఆ పెయిన్ టాలరెన్స్ చాలా చాలా తక్కువైపోయి కొన్నిసార్లు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు. సో, వాళ్ళందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ యాజ్ వెల్ ఫర్ మోటివేటింగ్ మీ. అలాగే ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఇన్నాళ్ళు నా పాత సినిమాలు అన్నీ చూసి ప్రేక్షకులు ఎంత అయితే అభిమానించి ప్రేమించారో, మీ ప్రేమ మళ్ళీ తమ్ముడు టీం మొత్తానికి మీ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను.